మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు, పోలీసులకు అందరికి కూడా మొద్దు నిద్ర వీడండి. కల్తీ కళ్ళు బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీసే విధంగా, పేదల జీవితాలను ఛిద్రం చేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మేటట్టు ఒక పరిస్థితి ఉన్నట్టయితే వాళ్లపైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటి అంటే 7 ప్రాణాలు, 7 కుటుంబాలు, 7 తరాలు వాళ్ళను ఆదుకునే విధంగా వెంటనే ప్రభుత్వం తగు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది 10 సంవత్సరాల పాటు. ఎక్కడా కూడా కల్తీ కళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరంతరంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా గుర్తు చేస్తూ, మరి ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతా ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటి అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న ధర్మిలా ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా, బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలా, అదేవిధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మొద్దు నిద్ర నుండి బయటికి లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రివ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అంతా కూడా తీసుకొచ్చేటువంటి దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది ఫోటో, కొంచెం జూమ్ చేస్తే చేయరు కెమెరా సోదరులారా, తెలిసిపోతుంది జనాలకు. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మొన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి, బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరో కింది స్థాయి తెలుగుదేశం కార్యకర్తనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కింది స్థాయి కార్యకర్తనో గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైనా ఒకవేళ ఈ పటాన్ని గనక వాళ్ళ చేతుల్లో పట్టుకొని గనక ఫోటోలు దిగి ఉంటే బహుశా అంత బాధ కలిగి ఉండేది కాదు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మేము వెలగబడతాము అని చెప్పని రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ గారు, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఇద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని,
పోరాటాలను త్యాగాలను మొత్తం గుర్తించినట్లుగా అవమానించినట్లుగా ఈ మ్యాప్ను పట్టుకొని ఫోటోలు దిగటం వెనుక ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కావచ్చు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది అవమానం. ఇది కేవలం ఏదో నిర్లక్ష్యంతో గుర్తించినటువంటి ఒక అంశం కాదు. కావాలని చెప్పని వాళ్ళ